Hare Krishna, Mataji and Prabhuji. Please accept my humble obeisances. Thank you so much for joining our morning japa session. So, I wish you a very happy Krishna conscious Varaha Dwadasi. సో ఇవాళ మనం వరాహ ద్వాదశి అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. ఐడియా ఉంది కదా? ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. ఓకే ఫైన్. సో వరాహ ద్వాదశి, వరాహ స్వామి కృష్ణనే లార్డ్ వరాహగా వచ్చిన, అంటే మనకి అపియర్ అయిన రోజు అన్నమాట ఇది. సో భగవంతుడు ఎటువంటి రూపంలో వచ్చినా కానీ అది ఎంతో సచ్చిదానందమైన రూపము, ఎంతో దివ్యమైన రూపం అని చెప్పి మనందరికీ తెలుసు. సో మనం కొన్ని డీటెయిల్స్ వరాహస్వామి గురించి డిస్కస్ చేసి మనం భగవద్గీత శ్లోకాస్ అనేవి ఇవాళ కంటిన్యూ చేద్దాము. బిఫోర్ దట్ మంగళాచరణ అయితే చేసి స్టార్ట్ చేద్దాం. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्ण माता जी प्रभु जी दंडवत प्रणाम. हरे हरे कृष्ण कृष्ण माताजी. माताजी दंडवत माताजी प्रणाम. दंडवत प्रणाम. हरे हरे कृष्ण माताजी. हरे कृष्ण. हरे कृष्ण हरे दंडवत कृष्ण प्रणाम. माताजी दंडवत प्रणाम माताजी. दंडवत प्रणाम हरे माताजी. हरे कृष्ण कृष्ण माताजी दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण.
ఎవరైనా చెప్పగలరా ఎందుకు వరాహస్వామి అవతరించారో? భూదేవిని తీసుకురావడానికి. భూదేవిని కాపాడ్డానికి మాతాజీ. ఓకే, నైస్. సో వరాహస్వామి అంటే మనకి ఏ రూపంలో ఉంటారు? సింహము శుక్రం రూపంలో మాతాజీ. సూకర రూపం, కరెక్ట్. ఒక వైల్డ్ బోర్ అన్నమాట మనకి. అంటే సూకరం, అడవి పంది ఎలా ఉంటుందో అట్లా అంత వైల్డ్ రూపంలో వస్తారనమాట మనకి స్వామి. సో ఎందుకు వస్తారు అంటే భూదేవిని మనకి గర్భోదక ఓషన్లో, గర్భోదక సాగరంలో భూదేవి వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ భూమండలాన్ని తీసుకొచ్చి తన కక్షలో నిలబెట్టడానికి స్వామి ఆవిర్భవిస్తారనమాట. అయితే ఎందుకు మనకి సూకర రూపాన్ని దాల్చారు అంటే, సో ఆ టైంలో మనకి మొత్తం భూమండలం నుండి కింద ఉండే లోకాలన్నీ కూడా, మొత్తం ఎన్ని లోకాలు ఉంటాయి తెలుసా మనకి బ్రహ్మాండంలో? 14 లోకాలు, కరెక్ట్. సో భూమండలం కింద ఉన్న 7 లోకాలు కూడా మునిగిపోయినప్పుడు, సో పాతాళ లోకాలన్నీ కూడా కిందకి వెళ్ళిపోయినప్పుడు, పాతాళ లోకాలన్నీ కూడా అవి నీట్గా ఉండవన్నమాట. అవి లోయర్ ప్లానెట్స్ కాబట్టి అవి ఫిల్దీగా ఉంటాయి. అంటే మనకి నీట్నెస్ అనేది అక్కడ ఉండదన్నమాట. సో అటువంటి ప్లేస్లో నుండి భూదేవిని తీసుకొచ్చి తన కక్షలో నిలబెట్టడానికి భగవంతుడు కార్యం అది కాబట్టి దానికి తగ్గ రూపాన్ని భగవంతుడు ధరించారనమాట. అయితే భగవంతుడు ఏ రూపంలో రానివ్వండి, మనకి ఒక చేపగా వచ్చారనుకోండి, చేప రూపాన్ని దాల్చి వచ్చారనుకోండి, మనం ఏమంటాం భగవంతున్నప్పుడు? మత్స్యావతారం. ఓకే. ఒక మన టాటాయిస్ ఏమంటాము? కూర్మావతారం. అలా కాదు, తాబేలు, కరెక్ట్. అలా కాదు, సగం మానవునిగా సగం సింహంగా వచ్చారనుకోండి, నరసింహావతారం. అలానే భగవంతుడు ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క అవతారం, అంటే ఆయనే ఒక్కొక్క రూపాన్ని దాల్చి వస్తున్నారనమాట. సో ఇక్కడ భూమండలాన్ని తన కక్షలో నిలబెట్టడానికి వచ్చారు కాబట్టి ఆయన సూకర రూపాన్ని ధరించారు. సో సూకర రూపాన్ని ధరించినప్పటికీ కూడా జనరల్గా మనం అది అంత మంచి జీవి కాదు అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా. కానీ ఎప్పుడైతే భగవంతుడు సూకర రూపాన్ని దాల్చి భూదేవిని తన కక్షలో నిలబెడతారో, తన శరీరానికి అంటుకున్న నీటిని మొత్తాన్ని ఒక్కసారి ఇట్లా ఇట్లా విదిలిస్తారంట స్వామి. సో విదిలించగానే దేవీ దేవతలందరూ కూడా ఇట్లా చేతులు పట్టుకొని ఉంటారంట. సో ఇది చరణామృతం స్వామి శరీరానికి తాకి వచ్చింది అని చెప్పి చేతులు పట్టుకొని ఉంటారంట. సో భగవంతుణ్ణి తాకినది ఏదైనా కానీ పవిత్రమైపోతుంది అనమాట. సో అంటే భగవంతుడు ఈ రూపాన్ని దాల్చి వచ్చారు, ఆయనని ఆరాధించచ్చా లేదా అని క్వశ్చన్ అక్కర్లేదు. ఆ రూపంలో వచ్చిన భగవంతుణ్ణి ఏది అయితే సంస్పర్శలోకి వస్తుందో, ఆ రూపంలో వచ్చినా కూడా అది కూడా పవిత్రమైపోతుంది అనమాట. ఎందుకంటే ఆయన కేవలం రూపాన్ని మాత్రమే ధరించారు, కానీ ఆయన సచ్చిదానంద విగ్రహుడు, ఆయన సాక్షాత్తు దేవాది దేవుడే. ఆయన ఒక కార్యం కోసం ఏ రూపాన్ని దాల్చి ఆ కార్యాన్ని నిర్వర్తించాలని ఆయన కోరుకుంటారో దానికి తగ్గ రూపాన్ని భగవంతుడు తీసుకొని వస్తారనమాట. సో అలా మనకి వరాహస్వామి వచ్చి భూదేవిని తన కక్షలో నిలబెట్టారు. అయితే దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మన హృదయం ఎట్లా ఉంటుంది చెప్పండి? మన హృదయం కూడా మలినాలతో నిండిపోయి ఉంటుందా లేదా? ఎస్, మన హృదయం అంతా మలినాలతో నిండిపోయింది. అయితే మనకి భక్తిలత మెల్లగా దొరికిందనమాట. సో భక్తిలత చాలా వీక్గా ఉంది. ఇప్పుడు భూదేవి కూడా ఏంటి అంటే, ఎందుకు భూదేవి వెళ్ళి పాతాళంలో, మనకి గర్భోదక ఓషన్ లో ఎందుకు వెళ్ళి దాక్కుంటుంది తెలుసా మీకు? హిరణ్యాక్షుడి యొక్క వైపరీత్యాలు పెరిగిపోవడం వల్ల భూదేవి అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. సో భగవంతుడు వచ్చి భూదేవిని తన కక్షలో నిలబెట్టి హిరణ్యాక్షునితో యుద్ధం చేసి హిరణ్యాక్షుని వధించి ఆయన గెలుస్తారనమాట. మీకు హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపు ఎలా వచ్చారో తెలుసా? జయ విజయులు మాతాజీ. ఎగ్జాక్ట్లీ, జయ విజయులు. ఎవరికైతే తెలియదో, మనకి భగవంతుడు వైకుంఠంలో ఉన్నప్పుడు ద్వారపాలకులుగా జయ విజయులు ఉంటారు. మీరు టెంపుల్కి వెళ్ళినా కానీ గమనించవచ్చు, ఏ వైష్ణవ ఆలయానికి వెళ్ళినా, మనకి విష్ణు ఆలయానికి వెళ్ళినా, మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు బయట ఇద్దరు నిలబడి ఉంటారు. గమనించారు ఎప్పుడైనా? లోపల స్వామి గర్భగుడిలో ఉంటారు, అటు మనం లోపలికి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు ఉంటారు. మనం ఇలా లోపలికి వెళ్తాం అనమాట. సో వాళ్ళు ఎవరు అంటే జయ విజయులు అనమాట. సో జయ విజయులు భగవంతుని యొక్క ద్వారపాలకులుగా ఉంటారు.
అయితే ఒకసారి ఏమవుతుంది అంటే బ్రహ్మదేవుడు నలుగురు కుమారుల్ని సృష్టి చేస్తారు, చతుష్కుమారులు అంటారు అనమాట. సో వాళ్ళు ఎవరు ఐడియా ఉన్నారా? వాళ్ళ పేర్లు తెలుసా ఎవరికైనా? కుమారులు మాతాజీ, సనక, సనందుడు, సనందు. ఒక్కొక్కటి. సనక, సనాతన, సనందన, సనత్ కుమారులు. ఓకే, సనక, సనాతన, సనందన, సనత్ కుమారులు, నలుగురు కుమారులు. ఓకే, ఈ నలుగురు కుమారులు బ్రహ్మదేవుడి యొక్క కర్తవ్యం ఏంటి మీకు తెలుసా? మీకు బ్రహ్మదేవుడిని భగవంతుడు క్రియేట్ చేశాక బ్రహ్మదేవుడికి ఒక కార్యం చెప్తారు. ఏమిటా కార్యం? బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి. సో సృష్టి చేయడం కోసం ఈయన చతుష్కుమారుల్ని సృష్టి చేశాక చతుష్కుమారులకి చెప్తారనమాట. ఏమంటారంటే, ఇప్పుడు మీరు తర్వాత సృష్టిని కొనసాగించాలి అని చెప్పి చెప్తారు. అయితే ఆ చతుష్కుమారులు ఏమంటారంటే, వామ్మో, తర్వాత సృష్టిని కొనసాగించడం అంటే మేము మళ్ళీ కామ ప్రలోభాలకి లోనైపోతాము. ఒక్కసారి కామ ప్రలోభాలకి లోనైపోయాము అంటే భగవద్గీతలో మనకు వస్తుంది 3 gates to hell అని చెప్పి అంటారు. ఎవరికైనా తెలుసా? మనకి తర్వాత చాప్టర్స్ లో వస్తుంది. ఆఫ్ కోర్స్ 3 ద్వారాలు, నరకానికి 3 ద్వారాలు అంటారు. ఏంటవి? కామ, క్రోధ, తదాలోభస్ అంటారు అనమాట. సో కామము, లోభము, క్రోధము. సో కామం అంటే కోరికలు కలగడం, అది తీరిందంటే మనకి ఇంకా అత్యాస కలుగుతుంది, దాన్ని గ్రీడ్ అంటారు, లోభము. ఒకవేళ కామం తీరలేదు అంటే కోపంగా మారుతుంది. సో ఈ 3 ఎవరిలో అయితే ఉంటాయో అటువంటి వారికి నరక ద్వారాలు చక్కగా విశాలంగా ఓపెన్ చేసి పెడతారంట భగవంతుడు. సో ఎంత కష్టమైనవి, ఎంత మనల్ని ఇది చేస్తాయో ఆలోచించండి, కామ, క్రోధ, లోభాలు అనేవి. సో ఈ చతుష్కుమారులు ఏమన్నారు అంటే, సో సృష్టి ముందుకు తీసుకెళ్ళాలి అంటే మేము కామ ప్రలోభాలకి లోనవుతూ ఉండాలి. సో మాకు అటువంటి దారి మాకొద్దు. మేము భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతిలో, అంటే భగవంతుని యొక్క శరీర ఛాయ నుండి వచ్చే ఆ కాంతి పైన మేము ధ్యానం చేస్తూ ఉంటాము అని అంటారు. సో వీళ్ళని ఏమనాలి చెప్పండి ఇప్పుడు? సాకారవాదుల, నిరాకారవాదుల చతుష్కుమారులు? నిరాకారవాదులు. సో వీళ్ళు భగవంతుని యొక్క స్వరూపాన్ని ఆరాధిస్తామని చెప్పట్లేదు. అంటే బ్రహ్మజ్యోతి ఏదైతే ఉంటుందో దానిపైన మేము మెడిటేట్ చేస్తాము అంటున్నారు. సో జ్యోతి పైన మెడిటేట్ చేస్తాము అంటేనే భగవంతుని రూపం వాళ్ళు గుర్తించడం లేదు, కాబట్టి ఇది నిరాకారవాదం అనమాట. సో చతుష్కుమారులు నిరాకారవాదంలో ఉన్నారు. అయితే ఒకసారి ఏమవుతుంది అంటే వైకుంఠానికి వస్తారనమాట వాళ్ళు. సో అలా వెళ్ళి కలుద్దాము స్వామిని అన్నట్టుగా వెళ్తూ ఉంటే జయ విజయులు అడ్డుకుంటారంట. అయితే అనురాధ మాతాజీ దయచేసి మ్యూట్ లో ఉంటారా? మిమ్మల్ని 2-3 times మ్యూట్ చేశాను. థ్యాంక్ యూ మాతాజీ. ఎస్. సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే, వీళ్ళు కామ ప్రలోభాలకి లోనవ్వకూడదు అని చెప్పి వాళ్ళకి వాళ్ళే శపించుకుంటారంట. ఏమని శపించుకుంటారంటే, మాకు బుద్ధి, తెలివి ఇవన్నీ పెరగాలి, కానీ మా శరీరం మాత్రం 4 ఏళ్ల బాబుకి శరీరం ఎలా అయితే ఉంటుందో అట్లానే మా శరీర అవయవాలు, అంగాలన్నీ అట్లానే ఆగిపోవాలి అని చెప్పి వాళ్ళకి వాళ్ళే శాపం ఇచ్చుకుంటారంట. సి కామం అనేది మన పైన ఎప్పుడు ఇంపాక్ట్ చూపిస్తుంది? మనం వయసులో ఎదుగుతూ ఉండే కొద్దీ, పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ మనకి దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. చిన్న పిల్లలకు ఉంటుందా దాని ప్రభావం అనేది? ఉండదు. వాళ్ళలో ప్యూరిటీ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి అదేం ఉండదు అనమాట. సో వాళ్ళు ఏం చేశారు, పెద్దవాళ్ళం అయితే మళ్ళీ ఇట్లా అయిపోతాము, సో ఇటువంటి స్థితి మనకి వద్దు అని చెప్పి వాళ్ళకి వాళ్ళే శపించేసుకొని 4 ఏళ్ల పిల్లలుగా 9 ఉంటారనమాట. అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే, వెంటిపైన వస్త్రాలు ఏవి ఉండవన్నమాట. చిన్న పిల్లలు, 4 ఏళ్ల బాలుడు అంటే మనకి పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా. సో అట్లా వాళ్ళు వంటిపైన ఏం ధరించకుండా డైరెక్ట్ గా వైకుంఠానికి వెళ్తున్నారనమాట, అంటే దర్శనానికి వెళ్తున్నారు. జయ విజయులు చూసి ఆపకుండా, అంటే రిస్ట్రిక్ట్ చేయకుండా ఉంటారా ఇట్లా వస్తూ ఉంటే? చేస్తారు. సో జయ విజయులు ఆపుతారనమాట. ఆపేసరికి చతుష్కుమారులకి కోపం వస్తుందన్నమాట. మేము వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలి అని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు ఇక్కడ మీరు మమ్మల్ని ఆపుతారా? అసలు ఎలా ఆపగలరు అని చెప్పి వాళ్ళకి కోపం వచ్చి జయ విజయుల్ని శపిస్తారంట. ఏమని శపిస్తారు అంటే, మీరు కింద లోకాల్లో 3 జన్మలు దానవులుగా, రాక్షసులుగా జన్మించాలి అని చెప్పి శపిస్తారంట. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో లోపల నుండి స్వామి వస్తారంట. స్వామి వస్తూ చతుష్కుమారుడికి క్షమాపణ అడుగుతారంట. సో నా సేవకులు కదా తప్పు చేసింది, సో నేను వారి తరపున క్షమాపణ అడుగుతున్నాను, దయచేసి క్షమించండి అని చెప్పి అంటారనమాట.
అయితే ఎప్పుడైతే స్వామి యొక్క మేని ఛాయ చూసి, స్వామి యొక్క సాకార రూపాన్ని చూసి, భగవంతుని పాదాల చెంత ఉన్న తులసి దళాల యొక్క ఫ్రేగ్రెన్స్, వాటి యొక్క సువాసన అనేది చతుష్కుమారుల ముక్కు పుటాలకి తగులుతుందో ఇమీడియట్లీ వాళ్ళు భక్తులుగా మారిపోతారంట. ఇప్పటిదాకా వారి యొక్క ఒపీనియన్ ఏంటి అంటే, భగవంతునికి రూపం లేదు, ఆయన జ్యోతిలాగా ఉన్నారు, ఆ జ్యోతి పైననే మేము ధ్యానం చేస్తాము అని ఇప్పటిదాకా ఉన్నారు. ఎప్పుడైతే భగవంతుని స్వరూపాన్ని, అంత దివ్యమైన స్వరూపాన్ని చూస్తారో వాళ్ళు భగవంతునికి శరణు తీసుకుంటారనమాట. అయితే ఇది అయిపోయాక భగవంతుడు ఒక చిన్న నవ్వు నవ్వి, యాక్చువల్గా ఇది ఏంటో అని చెప్పి మీరు కంగారు పడకండి, మీరు రావడము, జయ విజయులు ఆపడం, జనరల్గా వైకుంఠం అంటే ఏంటో చెప్పండి. అక్కడ ఎటువంటి కష్టాలు ఉండకూడదు, ఎటువంటి శాపాలు అనేవి ఉండకూడదు, ప్రశాంతంగా మనము హాయిగా భగవంతుని సేవ చేసుకునే విధంగా మనకి ఉండాలి వైకుంఠం, అవునా కాదా? ఎస్ మాతాజీ. కానీ ఇక్కడ చతుష్కుమారులు వస్తున్నప్పుడు జయ విజయులు అడ్డగించారా లేదా? అడ్డగించారు. కానీ మనకి ఆధ్యాత్మిక ధామాల్లో మనకి అడ్డగించడం అనేది ఉండకూడదు, భగవంతుని దగ్గరికి మనం ఫ్రీగా వెళ్ళిపోగలగాలి. అదే కదా మనకి ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ అంటే. ఎస్ ఆర్ నో? సో అలా అడ్డగించినప్పుడు చతుష్కుమారులకి కోపం కూడా వచ్చిందే, మరి వైకుంఠంలో కోపానికి ఆస్కారం ఉంటుందా? ఉండదు మాతాజీ. ఉండకూడదు. సో కోపం వచ్చి వీళ్ళు శపించారు. సో ఇదంతా చూస్తే అసలు ఏంటిది, వైకుంఠం ఏంటి, ఇది జరగడం ఏంటి అని చెప్పి అక్కడున్న జయ విజయులకి అర్థం కాలేదు, చతుష్కుమారులకి అర్థం కాలేదన్నమాట. స్వామిని చూడగానే వాళ్ళకి ఇదంతా రియలైజ్ అయ్యాక స్వామి చెప్తారనమాట ఒక నవ్వు నవ్వి, యాక్చువల్గా ఇదంతా మీరు చేసింది కాదు, ఇది నా లీల అని చెప్పి భగవంతుడు చెప్తారనమాట. చాలా మందికి డౌట్ వస్తుంది, సో చతుష్కుమారుడు శపించడం ఏంటి, వైకుంఠంలో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, భగవంతుడు లీల చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా జరుగుతుంది అన్నమాట. అయితే భగవంతుడు ఎందుకు ఇది చేశారు అనేది తెలుసా మీకు? తెలియదు మాతాజీ. లేదా? ఓకే. భగవంతుణ్ణి అందరూ కూడా ఎట్లా అంటే దాస్య భావంలో ఆరాధిస్తున్నారు. వైకుంఠంలో మనకి దాస్య భావమే ఉంటుంది అనమాట. దాస్య భావం అంటే ఏంటి అంటే, భగవంతుడు స్వామి, నేను భగవంతుని యొక్క దాసుణ్ణి. కానీ మనకి ఇది విష్ణువు దగ్గర. కృష్ణ దగ్గరకు వచ్చేసరికి మనకి డిఫరెంట్ భావాలు కూడా ఉంటాయి. శాంతరసం, సాఖ్యరసం, దాస్యరసం, సాఖ్యరసం, వాత్సల్యరసం, మాధుర్యరసం. అంటే భగవంతుడిని ఒక స్నేహితునిగా కూడా భావించి సేవనందించవచ్చు, భగవంతుడు మన కుమారుడుగా, పుత్రునిగా కూడా భావించి సేవనందించవచ్చు, భగవంతుడు నా ప్రియమైన వాడు, నేను ప్రేమించి ఆరాధించే వ్యక్తి అని చెప్పి ఆయనను ఒక ప్రేమికుడిగా కూడా భావించి ఆరాధన చేయొచ్చు అనమాట. సో ఇట్లా డిఫరెంట్ రసాల్లో మనకి భగవంతునితో ప్రతిస్పందన అనేది జరుగుతూ ఉంటుంది. కానీ వైకుంఠంలో మనకి దాస్యభావమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి భగవంతుడికి ఏం కోరిక కలిగింది అంటే, విష్ణువుకి నాకు వీర్యరసాన్ని ఎంజాయ్ చేయాలనుంది అని చెప్పి కోరిక కలిగింది అనమాట. సో వీర్యరసం అంటే ఏంటి అంటే, మనము భగవంతుని పాదాల దగ్గరికి వెళ్ళి భగవంతుని పాదాల దగ్గర పుష్పాలు వేస్తాము, తులసి దళాలు వేస్తాము. వీర్యరసంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనకి ఈ బాణాలు పట్టుకొని భగవంతుని శరీరం పైన బాణాలు వేస్తారనమాట. సో పుష్పాలు వేసిన మనం ఏ భావంతో భగవంతుని ఆరాధిస్తున్నామో, భగవంతుని పైన వీర్యరసం చూపించే భక్తులు భగవంతుని పైన బాణాలు వేస్తూ అదే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలరా మనకి మహాభారత యుద్ధంలో? ఎగ్జాక్ట్లీ, భీష్ముడు అనమాట. సో భీష్మ ఏంటి అంటే, భగవంతుని చాలా ఆరాధన చేస్తున్నారు. అయితే ఎట్లా ఆరాధన చేస్తున్నారంటే, వీర్యరసంలో ఆరాధన చేస్తున్నారు అనమాట. సో వీర్యరసం, భగవంతుడు దేనికైనా ఓకే, నువ్వు ఎట్లా అయినా నాతో కనెక్ట్ అవ్వాలనుకుంటావా, దానికి తగ్గట్టుగా నేను నీతో ప్రతిస్పందిస్తాను అంటారు. సో భీష్మదేవి ఎప్పుడైతే ఆ బాణాలు అనేవి వేస్తూ ఉంటారో, మనం పూలు చల్లుతూ ఉంటే భగవంతుడు ఎంత పులకించిపోతుంటారో, భీష్మదేవ బాణాలు వేస్తున్నా కూడా భగవంతుడు అంతే పులకించిపోతున్నారంట. అండ్ ఈ భీష్మదేవ ఏంటి అంటే, మనం భగవంతుడిని మంచిగా పూలతో, ఆభరణాలతో, మంచి వస్త్రాలతో డెకరేట్ చేసిన భగవంతుడిని మనం చూసి ఆనందిస్తూ ఉంటాం. భీష్మదేవ ఏంటి అంటే, ఈ బాణాలు వెళ్ళి భగవంతుని శరీరానికి గుచ్చుకొని భగవంతుని గాయాలైనప్పుడు నాకు అది చూసి ఆనందం వస్తుంది అని చెప్పి అనుకుంటారనమాట భీష్మదేవ. సో రెండిటికి కూడా భగవంతుడు ప్రతిస్పందిస్తూ ఉంటారు. అయితే ఈ వీర్యరసం కోసం భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అటువంటి భగవంతునితో వీర్యరసం అంటే ఆపోజిట్ గా నిలబడి భగవంతునితో యుద్ధం చేసి నిలబడాలి అంటే, ఆషామాషి సాధారణ వ్యక్తి నిలబడగలరా చెప్పండి? నిలబడలేరు. నిలబడలేరు. మనకి ఇప్పుడు కూడా మూవీస్ లో ఎలా చూపిస్తున్నారంటే, హీరో కన్నా కూడా మనకి విలన్ ని ఎలివేట్ చేసి చూపిస్తున్నారు. చూపించి ఇట్లాంటి విలన్ తో మనకి హీరో ఫైట్ చేయాలి అంటే, హీరో ఇంకెంత గొప్పవాడు అయి ఉండాలి అని చెప్పి విలన్ లెవెల్ కూడా పెంచి చూపిస్తున్నారు. ఎస్ ఆర్ నో?
ఎస్ అవును మాతాజీ. మాతాజీ. మరి మాతాజీ. సాక్షాత్తు దేవాది దేవుడికే ఆపోజిట్ పార్టీగా నిలబడి యుద్ధం చేయాలి అంటే వాళ్ళు ఇంకా ఎంత గొప్ప వాళ్ళు అయి ఉండాలి. సో భగవంతుని భక్తులు కాకుండా ఇంకెవరైనా ఆ స్థానంలో ఉండగలరా చెప్పండి? ఉండలేరు ఉండలేరు. మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ జయ విజయులు భగవంతుని గొప్ప భక్తులు, కానీ భగవంతుని యొక్క లీలానుసారం భగవంతునికి వీర్య రసాన్ని ఇవ్వడానికి వాళ్ళు ఇక్కడికి కింద లోకాలకి అంటే వైకుంఠ లోకం నుండి ఈ మన భౌతిక ప్రపంచానికి 3 జన్మలు దానవులుగా జన్మించడం జరుగుతుందన్నమాట. సో అది మొదటి జన్మ ఏంటి అంటే హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుగా వస్తారు. రెండవ జన్మ తెలుసా మీకు? రామవతారం. రామవతారం మాతాజీ. రావణ రావణుడు నేను జయ విజయుల గురించి చెప్తున్నా. రావణ, రావణాసురుడు రావణ మాతాజీ. కుంభకర్ణ మూడోది శిశుపాల వరుడు దంతవక్ర. కరెక్ట్, శిశుపాల దంతవక్ర. దంతవక్ర కరెక్ట్. సో 3 సార్లు వాళ్ళకుంది. అయితే 4గోసారి వారికి వారే వస్తారంట. శాపం ప్రకారం 3 సార్లు, 4గోసారి వారికి వారే వస్తారంట. భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభువుగా వచ్చినప్పుడు 4గోసారి వారికి వారే వస్తారంట. ఇద్దరు బ్రదర్స్. ఎవరు చెప్పగలరా వాళ్ళిద్దరు? జగ్గాయి జగై మాతాజీ. మదాయన మాతాజీ. కరెక్ట్, జగాయ్ అండ్ మదాయ్. కరెక్ట్, జగాయ్ అండ్ మదాయ్ అనమాట. ఓకేనా? ఇది మనకి గుప్తంగా ఉంటుంది అనమాట, ఎవిడెంట్ గా ఉండదు, గుప్తంగా ఉంటుంది ఇది. సో భగవంతుడు భక్తునిగా శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు జగాయ్ మదాగా వస్తారు. సో ఫస్ట్ హిరణ్యాక్ష హిరణ్యకశ్యపునిగా వచ్చినప్పుడు హిరణ్యాక్షుడు యొక్క అకృత్యాలు అనేవి బాగా ఎక్కువైపోవడంతో భూదేవి మనకి గర్భోదక ఓషన్లోకి వెళ్ళిపోయి దాక్కుండడంలో భగవంతుడు భూదేవిని కాపాడి హిరణ్యాక్షునితో భీకరమైన యుద్ధం చేసి హిరణ్యాక్షుని సంహరిస్తారనమాట. అండ్ హిరణ్యకశ్యపుకి మనకి ఆల్రెడీ పాస్ట్ టైం తెలుసు మనకి, అఫ్ కోర్స్ ఇది కూడా తెలిసిందే మీకు. బట్ ఎంత తెలిసినా కూడా భగవంతుని కథ అనేది చర్చించుకుంటూ ఉంటే మనకి ఒక ఆనందం, ఒక తృప్తి అనేది వస్తూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. Yes, మాతాజీ. ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది మాతాజీ. కరెక్ట్. అది భగవంతుని కథ యొక్క మహిమ. గొప్పతనం అన్నమాట. సో భగవంతుడు ఎలా అయితే నవ యవ్వనంగా ఉంటారో, భగవంతుడు మనలాగా తెల్ల జుట్టు వచ్చేసి ముసలి వాళ్ళు అయిపోయి అట్లా ఉండరు భగవంతుడు. ఆయన ఎప్పుడు కూడా నవ యవ్వనంగా ఉంటారన్నమాట. ఆయన కథలు, ఆయన లీలలు, ఆయన గుణగణాలు కూడా ఎప్పుడు నవ యవ్వనంగా ఉంటాయి. సో అదే మనకి స్పిరిచువల్ గా మనకు వచ్చే స్పెషాలిటీ అదే అన్నమాట. చాలా పాస్ట్ టైమ్స్ తెలియాల్సిన అవసరం లేదు మనకి. శ్రీమద్ భాగవతం, శ్రీమద్ భగవద్గీత, కొన్ని ఇట్లా మనకి ఏదైతే ప్రభుపాదులు వారు చెప్తున్నారో ఈ కొన్ని విషయాలు మనకు తెలుసుకొని వాటిని చర్చిస్తున్నా కూడా మనకి అమితమైన ఆనందం అనేది కలుగుతుంది అనమాట. ఓకే, అయితే మనం ఇవాళ ఏం ప్రే చేయాలి అంటే, భగవంతుడా మీరు అంత అర్థమా, అంత నీచమైన స్థానంలో భూదేవి వెళ్ళిపోయి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మీరు వెళ్ళి మీ యొక్క టస్క్స్, ఈ కొమ్ములు ఉంటాయి కదా ముందు, సో వాటి కోరలు సారీ, కొమ్ములు ఇక్కడ కదా, కోరల పైన భగవంతుడు భూదేవిని లిఫ్ట్ చేశారు కదా. సో ఇక్కడ ఈ హృదయంలో కూడా పూలడంత మలినం ఉంది తండ్రి. సో ఇక్కడికి కూడా మీరు ప్రవేశించి భూదేవి ఎలా అయితే భరించలేక వెళ్ళిపోయి ఉన్నదో అక్కడ, సో భక్తిలత కూడా అంతే వీక్ గా ఇప్పుడిప్పుడే మనలో భక్తి చిగురించింది, కానీ ఇక్కడ ప్లేస్ అంతా కూడా మాలిన్యంతో నిండిపోయింది. ఆ భక్తిలతని మీ కోరల పైన నిలబెడుతూ నాలో అనర్థాలు ఉన్నాయి కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య, ఈ అరిషడ్ వర్గాలు ఇవంతా కలిపి ఒక హిరణ్యాక్షునిగా మనం భావించినట్లయితే ఆ హిరణ్యాక్షుణ్ణి వధించండి అని చెప్పి మనమందరం ప్రే చేయాలన్నమాట భగవంతుడు. అర్థమైందా? అయింది మాతాజీ. ఎస్. సో అలా మనం వరాహదేవి యొక్క కృపని అడుగుతూ మన భక్తి జీవితంలో మన భక్తిని ఏదైతే మనకి దొరికిందో వైష్ణవుల కృప వల్ల, ఆచార్యుల కృప వల్ల, ఏ కొద్దిపాటి భక్తి మనం చేయగలుగుతున్నామో దాన్ని చక్కగా పెంచి పోషించమని, దాన్ని సురక్షితమైన స్థానంలోకి నిలబెట్టమని, మనలో ఉన్న అనర్థాలనే ఒక హిరణ్యాక్షుణ్ణి వధించమని చెప్పి భగవంతుణ్ణి వేడుకుందాం. ఓకే, హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ. భక్తి యోగం వినే ముందు ఈ కథ నాకు చాలా బాగుంది మాతాజీ. హరిబోల్. ఇది నేను హిస్ గ్రేస్ అమరేంద్ర ప్రభుజీ కథ విని, అది 1 hour ఉంది మాతాజీ క్లాస్ అనేది. బట్ మీకు మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ అనేవి తెలుసు కాబట్టి నేను సింపుల్ గా చెప్పాను. సో మనకి వరాహస్వామి కూడా 2 సార్లు అవతరిస్తారు, తెలుసా మీకు? తెలుసా విషయం ఎవరికైనా? శ్వేత వరాహ, రక్త వరాహ అంటారనమాట. ఓకే, శ్వేత వరాహ అంటే ఏంటి అంటే చెప్తాను ఆగండి. శ్వేత అంటే ఏ కలర్ తెలుసా మీకు? తెలుగు మాతాజీ. శ్వేత అంటే తెలుపు అనమాట.
సో శ్వేత వరాహ అంటే ఒకసారి వరాహ స్వామి తెల్లని శరీరాన్ని ధరించి వస్తారు, అప్పుడు శ్వేత వరాహ అంటున్నాం. రెండోసారి వరాహ స్వామి రక్తవరాహ. రక్తవరాహ అంటే గోల్డెన్ ఆర్ రెడ్డిష్, రెడ్ కానీ గోల్డ్ కానీ ఆ షేడ్ లో వస్తారనమాట. రక్తవరాహ ఎప్పుడు వస్తారు అంటే హిరణ్యాక్షుని యొక్క అకృత్యాలు పెరిగిపోయినప్పుడు భూదేవి వెళ్ళిపోయి ఉంటుంది కదా, అప్పుడు భూదేవిని పైకి తీయడానికి వచ్చిన అవతారం రక్తవరాహ. శ్వేతవరాహ ఎప్పుడు వస్తారు అంటే మనకి బ్రహ్మదేవుని యొక్క రాత్రి, మీకు గుర్తున్నారా? బ్రహ్మదేవుని పగలు అనేది ఎంత సమయం ఉంటుంది గుర్తుందా? 1000 మహాయుగాలు మాతాజీ. 1000 దివ్య యుగాలు. దివ్య యుగాలు. ఒక దివ్య యుగం అంటే ఏంటి చెప్పండి? 4 యుగాలు కలిపి ఒక Correct. ఇప్పుడు చూడండి క్లియర్ గా. సో మనం ఉన్నది కలియుగం. కలియుగం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు. సో పైనది మనకి ద్వాపర యుగం. ద్వాపర యుగం ఏంటి అంటే దీనికి 2 రెట్లు ఉంటుంది, అంటే 4,32,000 సంవత్సరాలు ఇంటూ 2 వేస్తే ఎన్ని సంవత్సరాలు వస్తుందో అది ద్వాపర యుగం. త్రేతాయుగం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు ఇంటూ 3 ఎంత వస్తుందో అది త్రేతాయుగం. సత్యయుగం వచ్చేసి ఇంటూ 4. ఓకే, సో ఇప్పుడు 4 యుగాలు కలిపామనుకోండి, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, మనకి ఎంత వస్తుంది? 10 టైమ్స్ ఆఫ్ 4,32,000 సంవత్సరాలు. ఎందుకంటే అది 4 రెట్లు, ఇది 3 రెట్లు, ఇది 2 రెట్లు, 1. 4, 3, 2, 1 కలిపితే మనకి 10 రెట్లు ఉంటుంది అనమాట. అంటే 43,20,000 సంవత్సరాలు. ఓకే, అంత సమయం ఏదైతే ఉంటుందో అది మనకి ఒక దివ్య యుగం అంటారు. అంటే ఈ 4 యుగాలు కలిపి ఒక దివ్య యుగం. బ్రహ్మదేవుని రోజులో, ఒక పగలులో, రోజు అంటే మొత్తం 24 అవర్స్ కాదు, పగలు 12 అవర్స్ లో ఏమవుతుంది అంటే ఈ దివ్య యుగం, ఈ 4 యుగాల కలయిక అనేది 1000 సార్లు నడుస్తుందంట. అంటే 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000 సంవత్సరాలు వేస్తే ఎంత సమయం వస్తుందో అంత సమయం మనకి బ్రహ్మదేవుని యొక్క పగలు అనేది ఉంటుంది. ఓకే, మళ్ళీ అంతే సమయం బ్రహ్మదేవుని యొక్క రాత్రి కూడా ఉంటుంది. ఓకేనా? సో అయితే బ్రహ్మదేవుని యొక్క పగలులో ఏమవుతుంది అంటే మనం ఇంతకుముందు చాప్టర్స్ లో డిస్కస్ చేసాం, మీకు గుర్తుందా ఇది? ఐ థింక్ 8 చాప్టర్స్. సో అక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే బ్రహ్మదేవుని పగలులో మనకి సృష్టి అనేది నడుస్తూ ఉంటుంది. అంటే మనము జన్మలు అనేవి తీసుకుంటూ ఉంటాం, ప్రతి జీవి కూడా జన్మలు అనేవి బ్రహ్మదేవుని పగటి సమయంలో మనం ఏంటంటే మనం పుడతాము, పెరుగుతాము, అట్లా మనం మన జీవితాన్ని కొనసాగిస్తాము, మనం ఈ శరీరాన్ని వదిలేస్తాం, మళ్ళీ జన్మ తీసుకుంటాం కర్మానుసారం. ఇదంతా ఈ కాలచక్రం అంతా ఎప్పుడు నడుస్తూ ఉంటుంది? మన కర్మచక్రం అంతా అంటే బ్రహ్మదేవుని యొక్క పగలులో నడుస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుని యొక్క రాత్రి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే జీవులందరూ కూడా భగవంతుని శరీరంలో అలా ఆపి పట్టిబడి ఉంటారనమాట. ఓకే, సో రాత్రి పూట మనకి సృష్టి నడవడం అనేది జరగదు. సో రాత్రి మనకి అంటే భగవంతుని రాత్రి, బ్రహ్మదేవుని రాత్రి మనకి టెంపరరీ ప్రళయం అనేది ఉంటుందన్నమాట. మహాప్రళయం కాదు, ఇది టెంపరరీ ప్రళయం. సో అన్ని జీవులు కూడా భగవంతుని శరీరంలో అలా వెళ్ళి ఆపి ఉంచుతారనమాట. మళ్ళీ ఎప్పుడు బ్రహ్మదేవుని మార్నింగ్ వస్తుందో మళ్ళీ అందరినీ కూడా ఇక్కడికి పంపిస్తారు. మన కర్మానుసారం మనకి ఏ జన్మ అయితే రావాలో ఆ జన్మ తీసేసుకుంటాము, మన యాజ్ యూజువల్ మన రొటీన్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లా ఒకసారి బ్రహ్మదేవుని రాత్రి అప్పుడు ఏమవుతుంది అంటే మనకి 14 లోకాలు ఉంటాయి కదా, 14 లోకాల్లో పైన ఉన్న 3 లోకాలు తప్ప కింద ఉన్న 11 లోకాలన్నీ కూడా గర్భోదక ఓషన్లో మునిగిపోతాయి. మీకు ఆ గోలోక చాట్ గుర్తుందా? ఒకసారి చూపిస్తాను ఆగండి. కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది. అంతకుముందు మనం 3 విష్ణువుల గురించి డిస్కస్ చేసాం, గుర్తున్నారా? కారణోదకశాయి విష్ణు, కారణోదకశాయి విష్ణు ఇక్కడ కనిపిస్తున్నారు చూసారా ఇక్కడ. సో ఈయన కళ్ళ నుండి ఇట్లా మనకి కిరణాలు, కాంతి లాగా వస్తుంది చూసారా. సో ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన చూపుతో
మనకి ఈ జీవుల్ని ఇక్కడికి పంపిస్తున్నారనమాట. అయితే మనకి ఆయన శరీరం నుండి ఈ బ్రహ్మాండాలు అనేవి ఉద్భవిస్తున్నాయి. ఎప్పుడైతే భగవంతుడు శ్వేత గ్రంథుల నుండి, మన స్వెట్ కోడ్స్ ఉంటాయి కదా, వాటి నుండి. సో ఇక్కడ ఎల్లో కలర్ బాల్స్ 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 గా కనిపిస్తున్నాయి కదా, అవేంటవి? స్వేద బిందు బ్రహ్మాండాలు మాతాజీ. బ్రహ్మాండాలు. బ్రహ్మాండాలు. సో ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయంటే కారణోదకశాయి విష్ణు యొక్క శరీరం పైన ఉన్న స్వేద గ్రంథుల నుండి భగవంతుడు ఎప్పుడైతే శ్వాసని వదులుతారో ఒక్కొక్క స్వేద గ్రంథి నుండి ఒక్కొక్క బ్రహ్మాండం. అంటే ఎన్ని బ్రహ్మాండాలు వస్తాయి చెప్పండి ఒక్కసారి భగవంతుడు శ్వాస వదిలినప్పుడు? లెక్క పెట్టగలమా మనం? అనంతమైన బ్రహ్మాండాలు వస్తున్నాయి. ఓకే, సో ఈ అనంతమైన బ్రహ్మాండాల్లో లోపల ఏముంటుంది అంటే ఒక్కొక్క బ్రహ్మాండంలో, ఇక్కడ చూసారా ఈ పెద్ద సర్కిల్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క బ్రహ్మాండం లోపల ఇలా ఉంటుంది. సో భగవంతుడే కారణోదకశాయి విష్ణువుగా బ్రహ్మాండాలు సృష్టించి మళ్ళీ ఆయనే ఇక్కడ గర్భోదకశాయి విష్ణువుగా ఉంటారు. సో ఇక్కడికి వచ్చాక ఆయన శరీరం నుండి వచ్చిన ఆ స్వేదం పైననే ఆయన ఇట్లా పవలిస్తూ ఉంటారన్నమాట. సో దీన్నే మనం గర్భోదక ఓషన్ అంటాము. ఓకే, సో ఎందుకు దీన్ని ఈయనని గర్భోదకశాయి విష్ణు అంటున్నారంటే, షాయి అంటే పవలించడం, ఉదక అంటే నీరు, అండ్ గర్భోదక అని ఎందుకు అంటున్నామంటే ఎవరి గర్భం నుండి అయితే మనకి బ్రహ్మదేవుడు వచ్చారో ఆయనని, ఆ విష్ణువుని మనం గర్భోదకశాయి విష్ణువుగా పిలుస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క బ్రహ్మాండంలో ఏమవుతుంది అంటే గర్భోదకశాయి విష్ణు ఎంటర్ అయ్యి ఆయన యొక్క నాభి నుండి ఒక ఈ తామర పువ్వు అనేది మనకి కనిపిస్తుంది. ఎసార్ను చూడగలుగుతున్నారా? అవును మాతాజీ. ఆయన నాభి నుండి వచ్చిన తామర పువ్వు కమలం పైన మనకి బ్రహ్మదేవుడు ఉద్భవించారనమాట. సో ఈ ఈ కాడలో ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ మనకి పువ్వు కింద మనకి కాడ ఉంటుంది కదా, తామర పువ్వు యొక్క ఈ కాడలో మనకి భగవంతుడు ఈ 14 లోకాలు ఎట్లా సృష్టి చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి. ఇప్పుడు మనం ఏమైనా తయారు చేయాలనుకోండి, మనకి మ్యాటర్ కావాలా లేదా, ఇంగ్రీడియంట్స్ కావాలా లేదా? కావాలి. మరి ఇక్కడ ఈ బ్రహ్మాండంలో సృష్టి చేయాలి అంటే 14 లోకాలు సృష్టి చేస్తున్నారు బ్రహ్మ. దానికి కావాల్సిన మ్యాటర్, దానికి కావాల్సిన తెలివి అంతా కూడా గర్భోదకశాయి విష్ణు బ్రహ్మదేవునికి ఇచ్చారనమాట. సో ఇప్పుడు బ్రహ్మదేవుని ఇది చూసినప్పుడు మనకి అర్థం అవ్వాలి, బ్రహ్మదేవుడు ఎలా సృష్టి చేయగలుగుతున్నారు, ఎవరి సహాయం ద్వారా సృష్టి చేయగలుగుతున్నారు చెప్పండి? గర్భోదకశాయి విష్ణు యొక్క ఆయన కృప వల్లనే చేయగలుగుతున్నారు అనమాట. ఇక్కడ చూస్తే మీకు 14 లోకాలు ఉన్నాయి. సత్యలోకం, తపోలోకం, జనలోకం, మహర్లోకం, స్వర్లోకం, భువర్లోకం. ఈ పైనవన్నీ ఈ 6 ఏంటి అంటే మనకి ఉన్నతమైన లోకాలు అనమాట. భూర్లోకం అనేది ఏంటి అంటే ఇది మనమున్నది ఎర్త్లీ ప్లానెట్స్ అనమాట. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల ఇవేంటి అంటే నిమ్న లోకాలు అనమాట. సో మనకి బ్రహ్మదేవుని యొక్క పగలు సృష్టి అనేది జరుగుతుంది. అండ్ ఇట్లాంటివి ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి అనుకున్నాం ఇందాక? అనంతమైన బ్రహ్మాండాలు ఉన్నాయి. సో ఈ బ్రహ్మాండానికి ఈయన బ్రహ్మ మనకి. అలానే ఇప్పుడు ఈ బ్రహ్మాండం తీసుకున్నాం అనుకోండి రైట్ సైడ్, ఈ బ్రహ్మాండానికి ఇంకొకరు బ్రహ్మగా ఉంటారు, అలానే ఇంకో బ్రహ్మాండానికి ఇంకొకరు బ్రహ్మగా ఉంటారు. సో ఎట్లా ఉన్నప్పటికీ కూడా గర్భోదకశాయి విష్ణు లోపలికి వెళ్ళి బ్రహ్మదేవునికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇచ్చి ఎట్లా సృష్టి చేయాలో ఆ తెలివి కూడా ఇచ్చాక ఆయన ఈ 14 లోకాలు అనేవి సృష్టి చేస్తారు. సో అయితే మనం ఈ లోకాలంటే ఇది జస్ట్ ఒక్క ప్లానెట్ మాత్రం అనుకోకండి. ఇప్పుడు భూర్లోకం అన్నాం అనుకోండి, కేవలం భూమి ఒక్కటే అక్కడ ఉంటుంది అని చెప్పి అనుకోవద్దు. అది ఎలా ఉంటుంది అంటే ఒక ప్లేన్ అన్నమాట. అంటే ఎలా చెప్పాలి, మనకి ఇట్లా ఒక ప్లేన్ అనుకున్నట్లయితే అందులో మళ్ళీ అనంతమైన ప్లానెట్స్ అనేవి ఉంటాయంట అక్కడ. సో ఇప్పుడు ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క ప్లానెట్, ఒక్కొక్క గ్రహం ఉంటుంది అని అనుకోవద్దు. అక్కడ మళ్ళీ మనకి అనంతమైన గ్రహాలు ఉంటాయి. అర్థమవుతుందా? అవుతుంది మాతాజీ. చిన్న డౌట్ మాతాజీ, కింది లోకాల పాతాల లోక, మహర్లోక ఇవి వీటిల్లో కూడా సృష్టి జరుగుతుంది మాతాజీ? జరుగుతుంది మాతాజీ. అంటే అక్కడ కూడా మన మానవులే ఉంటారా మాతాజీ? మానవులు కాదు, అక్కడికి మీకు కిందకి వెళ్ళే కొద్దీ దానవులు ఉంటారు, అంటే రాక్షసులు ఉంటారు. పైకి వెళ్ళే కొద్దీ దేవతలు ఉంటారు. సో అందుకనే మనము మానవ జన్మ అనేది మనం మధ్యలో ఉన్నామన్నమాట. పైకి వెళ్ళలేదు, కిందకి వెళ్ళలేదు. కానీ ఇక్కడికి వచ్చాక మనం చేసుకునే కర్మలు పాపభూయిష్టంగా ఉన్నాయనుకోండి, మన గతి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. లేదు కొంచెం మనం
మంచి కార్యాలు చేస్తున్నాం అనుకోండి మన గతి పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. అదే భక్తి చేసామనుకోండి పైకి వెళ్ళం కిందకి వెళ్ళం, ఎక్కడికి వెళ్తాం తెలుసా? కృష్ణధామానికి. గోలోక ధామానికి వెళ్తాం. అది కూడా చూపిస్తాను ఆగండి. ఇప్పుడు చూస్తే మనం ఈ బ్రహ్మాండంలో ఈ భూవర్లోకంలో ఉన్న భూమి అనే ఒక్క ప్లానెట్ పైన మనం ఉన్నాం, ఒక గ్రహం పైన. ఇట్లాంటివి ఎన్నో గ్రహాలు ఉంటాయి మన భూవర్లోకంలో. భూవర్లోకంలో మళ్ళీ ఎన్నో గ్రహాలు, స్వర్లోకంలో మళ్ళీ ఎన్నో గ్రహాలు, అట్లా బోల్డన్ని అనంతమైన గ్రహాలు అనేవి ఉంటాయంట. అన్లిమిటెడ్, మనం లెక్క పెట్టలేం. ఇట్లాంటి బ్రహ్మాండాలు మళ్ళీ అనంతంగా ఉంటాయన్నమాట. అయితే మనం ఇందాక అనుకున్నాం కదా, మనం ఏమైనా పాపాలు చేస్తూ ఉంటే కిందకు వెళ్ళిపోతూ ఉంటాం, మంచి కార్యాలు చేస్తుంటే ఇట్లా పై లోకాలకు వెళ్తుంటాం. అయితే భక్తి చేస్తే ఎక్కడికి వెళ్తాము? ఇక్కడ చూసారా హరే కృష్ణ మహామంత్రం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి సన్నగా మనకి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని ఎక్కడి దాకా తీసుకెళ్తుంది చూడండి మనకి. సో ఇట్లా వెళ్ళి ఇక్కడ అయ్యాక ఇదేంటి అంటే మనకి ఇవి వైకుంఠ లోకాలు. పైకి వెళ్ళాక ఇంకా వెళ్తుంది పైకి, చూడండి హరే కృష్ణ మహామంత్రం. సో మనకి గోలోక బృందావనంలో భగవంతుని పాదాల చెంతకి హరినామం మనల్ని తీసుకెళ్తుంది అనమాట. సో భక్తి చేస్తే ఇక్కడున్న 14 లోకాల్లో పైకి కిందకి తిరగడం కాదు, కంప్లీట్ గా బ్రహ్మాండాల నుండే బయటికి వెళ్ళిపోయి, భౌతిక జగత్తు నుండి బయటికి వెళ్ళిపోయి ఆధ్యాత్మిక జగత్తులో కూడా టాప్ మోస్ట్ ప్లానెట్ అయిన భగవంతుని యొక్క గోలోక బృందావనంలో మనకి స్థానం అనేది దొరుకుతుంది అనమాట. అది మనం చేసే భక్తి యొక్క గమ్యం అనమాట. చేస్తుంటాం మనం, హరినామం చెప్తుంటాం, క్లాసెస్ వింటుంటాం, కానీ రిజల్ట్ ఏంటి అంటే ఎన్ని కోటాను కోట్ల సార్లు మనం ఈ బ్రహ్మాండం కాకుండా ఇంకో బ్రహ్మాండం, ఇందాక గోల్డెన్ బాల్స్ చూసాం కదా, సో ఒక బ్రహ్మాండంలో ఒక జన్మ తీసుకుంటాం, ఏవో కార్యాలు చేసుకుంటాం, మంచి కార్యాలు చెడు కార్యాలు చేసుకున్నాక మళ్ళీ దాని ప్రతిఫలం అనుభవించడానికి మళ్ళీ ఇంకో బ్రహ్మాండంలో సృష్టి తీసుకుంటాం, ఇంకో బ్రహ్మాండంలో జన్మ తీసుకుంటాం, ఇంకో బ్రహ్మాండంలో జన్మ తీసుకుంటాం, ఇట్లా కోటాను కోట్ల జన్మలు తీసుకుంటూనే ఉన్నాం అనమాట. కానీ భక్తి చేసినప్పుడు ఈ బ్రహ్మాండాలన్నిటి నుండి బయటకు వచ్చేసి మనము ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళిపోతాం అనమాట. 15th చాప్టర్లో భగవంతుడు ఆధ్యాత్మిక ధామం గురించి చాలా గొప్పగా వివరిస్తారు. అండ్ 12th చాప్టర్, ఇప్పుడు మనం ఏదైతే చాప్టర్ అనేది నడుస్తుందో అది మనకి భక్తి యోగా అనమాట. సో ఆ భక్తి యోగం అనేది మనం సిన్సియర్గా పట్టుకున్నామంటే అన్ని ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ అనేది మనకి అర్థమైపోతుంది. అవునా కదా చెప్పండి? ఒక బర్డ్స్ ఐ వ్యూ అనమాట ఇది. అసలు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టే ప్రాబ్లం. ఇక్కడ లేకుండా మనం మన ఇంటికి వెళ్ళిపోయాము, మన ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళిపోయామంటే అసలు ఇంకా ప్రాబ్లం ఏంటి? భక్తి మనల్ని అక్కడికి తీసుకువెళ్తుంది అనమాట. అందుకనే హరినామం అనేది మెకానికల్ సౌండ్ వైబ్రేషన్ కాదనమాట. అంటే ఇప్పుడు మనం ఈ లోకంలో ఏదో మనకి కుర్చీ అనో, టేబుల్ అనో, ఫోన్ అనో, మనకి ఏవో మనకి ఇట్లా నార్మల్గా నేమ్స్ ఉంటాయి కదా, అట్లాంటి పేరు కాదు. లేకపోతే మన పేర్లు ఉంటాయి కదా ఇప్పుడు, అట్లాంటి పేరు కాదు హరినామం అనేది. హరినామం అనేది సాక్షాత్తు గోలోక బృందావనం నుండి ఇక్కడికి వచ్చిందనమాట. గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన అంటారు శ్రీ చైతన్య మహాప్రభు. అది ఇక్కడ దొరికే వస్తువు కాదు, అక్కడ దొరికే వస్తువు. అక్కడ దొరికే వస్తువు భగవంతుడు ఇక్కడికి పంపించారు. సో మనం దాన్ని పట్టుకున్నామనుకోండి, అది మనకి వీసా అంటారు అనమాట. సో యుఎస్కి వెళ్ళాలి అంటే మనకి వీసా కావాలా లేదా? ఒకవేళ వీసా లేదనుకోండి యుఎస్కి వెళ్ళగలుగుతామా? లేదు. సో మనం గోలోక బృందావనికి వెళ్ళాలి అంటే గోలోక బృందావనికి మనకి తీసుకెళ్లే వీసా అనేది హరినామం అనమాట. అది మన దగ్గర స్థిరంగా గట్టిగా పట్టుకున్నాము. అండ్ దానికి ఎక్స్పైరీ అనేది ఉండదన్నమాట. అంటే మన వీసా ఏంటంటే ఓ 10 ఏళ్ళ తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని రెన్యూ చేయించుకోవాలి, ఇట్లాంటివి ఏవో ఉంటూ ఉంటాయి. కానీ మనకి మన హరినామం అనేది అట్లాంటిది కాదనమాట. ఒక్కసారి పట్టుకొని సిన్సియర్గా సాధన అనేది చేయడం మొదలు పెట్టామంటే మనల్ని జన్మ జన్మలకి, ఈ జన్మలో కంప్లీట్ చేయలేకపోయాం, భక్తి కంప్లీట్ గా చేయలేకపోయాం, పర్లేదు, నెక్స్ట్ జన్మలో మళ్ళీ హరినామం మనకి ఆల్రెడీ పట్టుకున్నాం కదా, ఏదో రూపంలో భగవంతుడు మళ్ళీ మనల్ని హరినామాన్ని తీసుకొస్తారనమాట. మనం ఎప్పుడైతే హరినామానికి ప్రయారిటీ ఇస్తామో హరినామం మనకి ప్రయారిటీ ఇవ్వడం మొదలు పెడుతుంది అనమాట. అంటే మనం సిన్సియర్గా సాధన చేసామనుకోండి, మనకి ఆపద కాలంలో ఏ సమయంలో హరినామం జపిస్తే మనకి అత్యంత మేలు జరుగుతుందో ఆ సమయంలో నువ్వు ప్రయత్నం చేయకుండానే హరినామమే నీ నోటిపైన వచ్చేస్తుంది అంటారనమాట. ఎందుకంటే హరినామం అనేది ఏదో జడ పదార్థం కాదు, ఇది చైతన్యమైనదనమాట.
సాక్షాత్తు భగవంతుడే హరినామము, హరినామమే భగవంతుడు. సో హరినామం పట్టుకున్నప్పుడు భగవద్ధామానికి మనం వెళ్ళిపోగలం అనమాట. సో ఇందాకేమన్నాను, శ్వేతవరాహ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కింద లోకాలన్నీ కూడా మనకి గర్భోదక ఓషన్లో మునిగిపోతాయి. ఓకే, సో అక్కడ నుండి వచ్చాం కదా. మన డిస్కషన్ కొంచెం వేరే డైరెక్షన్లో వెళ్ళింది, బట్ ఎనీవే చూడండి. సో బ్రహ్మదేవుని యొక్క రాత్రి అప్పుడు ఏమవుతుంది అంటే సత్యలోకం, తపోలోకం, జనలోకం మాత్రమే ఉండి కింద ఉన్న లోకాలన్నీ కూడా ఈ గర్భోదక ఓషన్లో మునిగిపోతాయంట. సో ప్రళయం అంటే ఏంటి? నీరు ఎలా పైకొచ్చేసి లోకాలన్నిటినీ కూడా ముంచేస్తుంది. సో అట్లా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే భగవంతుడే శ్వేతవరాహగా వచ్చి ఈ గర్భోదక ఓషన్లోకి వెళ్ళి భూదేవిని తీసుకెళ్ళి మళ్ళీ తన కక్షలో నిలబెడతారు అని చెప్పి చెప్తారనమాట. సో అలా భగవంతుడు మనకి 2 సార్లు ఆవిర్భవిస్తారు వరాహస్వామిగా, రక్తవరాహ, శ్వేతవరాహ. రక్తవరాహ హిరణ్యాక్షుని పైన యుద్ధం చేసి హిరణ్యాక్షుని చంపి భూమిని కాపాడతారు. శ్వేతవరాహ బ్రహ్మదేవుని యొక్క రాత్రి సమయంలో భూదేవి అంటే కింద లోకాలన్నీ కూడా గర్భోదక ఓషన్లో మునిగిపోయినప్పుడు భగవంతుడు శ్వేతవరాహంగా వచ్చి భూదేవిని తన కక్షలో నిలబెడతారనమాట. సో ఇది చూసినప్పుడు మనకు అర్థం కావాలి ఏంటి అంటే మనం ఎంతో చాలా పొగరుగా నాకే చాలా తెలుసు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం, కానీ కోటాను కోట్ల బ్రహ్మాండాలు సృష్టి జరుగుతూ ఉంటే ఒక్క బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నప్పుడు ఒక్కొక్క లోకంలో కోటాను కోట్ల గ్రహాలుంటే ఒక్క గ్రహమైన భూగ్రహంలో మళ్ళీ ఎన్నో ప్రదేశాలు, ఎన్నో దేశాలుంటే ఒక్క దేశమైన ఈ భారతదేశంలో ఎన్నో ఊర్లుంటే ఒక్క ఊరైనా మనముండే ఊరిలో మనము జీవిస్తున్నామంటే మన స్థితి, మన యొక్క పొజిషన్ ఏంటి అనేది ఆలోచించగలరా లేదా? ఆలోచించండి. అవును మాతాజీ. అది మన సిచ్యువేషన్ అనమాట. మనకి ఫుల్ ఫాల్స్ ఈగో ఉంటుందన్నమాట. నాకేంటి, నేను అనుకుంటే జరిగిపోవాల్సిందే అనే ఇది ఉంటుందన్నమాట. అందుకనే మనం ఇక్కడ పడిపోయాం. ఈ నిమ్న లోకాలకి ఎందుకు వచ్చి పడ్డాము అంటే ఆ ఫాల్స్ ఈగో అనేది ఉంది. మనకి ఏదైతే స్వేచ్ఛాశక్తి ఉందో దాన్ని నిరుపయోగం చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి పడిపోయాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి తెలుసా? మన దగ్గరున్న ఆ స్వేచ్ఛాశక్తిని భగవంతుని సేవలో వినియోగించడం. అందుకే రియల్ ఐడెంటిటీ అంటే ఏంటి అంటే నేనది, నేనిది, నేనది, నేనిది అని చెప్పుకోవడం కాదు. నేను భగవంతుని దాసుని, నేను భగవంతుని దాసిని అని చెప్పి భగవంతుని సేవ చేశామనుకోండి, మన నిజస్థితి అది అనమాట. ఓకేనా? లేదు మనం నాకే చాలా తెలివి ఉంది, నాకే చాలా ఐశ్వర్యం ఉంది, నాకే చాలా అందం ఉంది, నాకే అది, నాకే ఇది, నాకే చాలా పలుకుబడి ఉంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనకి ఒకసారి పవర్ వచ్చేస్తుంది అనుకోండి, అసలు మనం లెక్క చేయం వేరే వాళ్ళని. ఎస్ ఆర్ నో? గర్వం వచ్చేస్తుంది. కానీ ఈ సిచ్యుయేషన్ మనం ఇప్పుడు ఈ ఏదైతే డిస్కస్ చేసామో ఇది మనకి గుర్తుంటే మన మనసులో అది నాటుకుపోతే అర్థమవుతుంది అనమాట. అసలు నేనేంటి, నా స్థితి ఏంటి, నేను ఎక్కడికి వచ్చి పడ్డాను, నేను భగవంతుని గురించి మాట్లాడేదాన్నా, నేను భగవంతుని పైన కొందరైతే ఇంకా భగవంతుడు ఉన్నాడు, అసలు ఏం చేస్తున్నాడు మీ భగవంతుడు అని మాట్లాడతారనమాట. అసలు మనం మాట్లాడే మాటలకి ఇక్కడ ఉండేదానికి సంబంధం ఉండదన్నమాట. మనం అంత అజ్ఞానంలో, అంధకారంలో మునిగిపోయి ఉన్నాం అనమాట. గురువు వచ్చి మనకి చూపిస్తారు మార్గం. నానా నువ్వు విధి, నువ్వు ఏదో అనుకుంటున్నావు, నువ్వు విధి. ఒక 1/10,000 పార్ట్ ఆఫ్ ద టిప్ ఆఫ్ ద హెయిర్ మనం, అవునా కాదా? మన వెంట్రుక మొదట్లో ఉన్న 10,000వ వంతు భాగమే మనం ఈ శరీరంలో ఉన్నాం. అంత ఉంటేనే ఈ శరీరానికి ఇంత చైతన్యం ఉంటే భగవంతుడు సాక్షాత్తు పూర్ణ పురుషోత్తుడు, ఆయన అనంతుడు, ఆయన నుండి ఇన్ని బ్రహ్మాండాలు వస్తున్నాయి. మరి ఆయన ఎంత శక్తివంతుడు, ఆయన ఎంత గొప్పవాడు. కానీ ఆయన యొక్క గొప్పతనం ఏంటి అంటే నువ్వు భక్తి చేయాలనుకుంటున్నావా, నువ్వు నాకు శరణు పొందాలనుకుంటున్నావా, నేను నీకు దాసోహం అయిపోతాను, నేను నీ సేవకుడిని అవుతాను అని చెప్పి చెప్తారనమాట భగవంతుడు. అది భగవంతుని యొక్క గొప్పతనం అన్నమాట. మనం ఇది తెలుసుకోకుండా ఆచార్యుల ముఖతః మనం శాస్త్రాలు అనేవి చదవకపోవడం వల్ల జీవితాలు మనం లైఫ్ టైమ్స్ అనేవి వృధా చేసేసుకుంటున్నాం అనమాట. మన గతి ఇది, మన సిచ్యుయేషన్ ఇది అనమాట. ఇక్కడ నుండి పైకి తీసుకెళ్లేది ఏదన్నా ఉంది అంటే మనం చేసుకునే భక్తి మాత్రమే. మనతో ఇంకేది కూడా రానే రాదు. అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం, పైకి కిందకి తిరుగుతూ ఉంటాం, కానీ సొల్యూషన్ లేదనమాట. భక్తి మాత్రమే మనల్ని ఉద్ధరిస్తుంది, మనల్ని మన ఇంటికి చేరుస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అర్థమైందా? బాగా అర్థమైంది మాతాజీ.
బాగా టైం వేస్ట్ చేసాం మాతాజీ. జీవితము చాలా వేస్ట్ అయిపోయింది. మీరు చెప్పేదాన్ని Yes, బట్టి మనకి మాతాజీ. గంట సరిపోదు మాతాజీ. లేదు మాతాజీ. అంటే ఇప్పుడు మనం ఏదైతే వేస్ట్ చేశామని ఫీల్ అవుతున్నామో అది కూడా ఎంతో హ్యూమిలిటీ మాతాజీ. అది చాలా వినయంతో మనం ఒప్పుకుంటున్నాం అనమాట. చాలా సో చాలా అది కూడా భగవంతుణ్ణి ప్రీతి చేస్తుందన్నమాట. కృష్ణ ఇన్ని రోజులు నీ గురించి తెలియలేదే, ఎన్నో సంవత్సరాలు వృధా చేసేసానే, గత జన్మల గురించి నాకు ఐడియా లేదు, ఈ జన్మలో కూడా ఎన్నో సంవత్సరాలు నీ గురించి వృధా చేశానే. ఒక్కొక్కసారి అయితే భక్తి గురించి తెలిసినా కూడా ఇనిషియల్ గా మనం కొంచెం క్యాజువల్ గా ఉంటాం అనమాట. అయ్యో తెలిసి కూడా నేను ఇన్ని రోజులు నేను సీరియస్ గా లేనే అని చెప్పి మనం ఎప్పుడైతే తెలుసుకొని భగవంతుని పాదాల దగ్గరికి వెళ్ళి మనం మొర పెడతామో భగవంతుడు సంతోషిస్తారనమాట. ఈ మార్పు కోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ అని చెప్పి కృష్ణ చెప్తారనమాట. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇన్ని జీవులు ఉన్నా కూడా మనలో ప్రతి ఒక్కరం కూడా భగవంతునికి స్పెషల్ అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఉషా మాతాజీ ఎంత స్పెషల్, పావని మాతాజీ అంతే స్పెషల్, ఉషారాణి మాతాజీ ఎంత స్పెషల్, అభిరామ్ ప్రభు అంతే స్పెషల్. సో ప్రతి ఒక్కరూ కూడా భగవంతునికి అంతే ప్రియమైన వారు అనమాట. సో మనం ఎప్పుడైతే భగవంతుని పాదాల దగ్గరికి వెళ్ళి శరణు వేడుకుంటామో ఆయన ఆనందిస్తారంట. నీలో ఈ మార్పు కోసమే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాను, నీలో ఈ మార్పు కోసమే నేను ఆచార్యుల్ని పంపిస్తున్నాను, ఈ మార్పు కోసమే భగవద్గీతనిచ్చాను, ఈ మార్పు కోసమే నేను లీలలు చేశాను. నువ్వు ఈ మార్పు వచ్చింది నీలో, నువ్వు ఇంకా సిన్సియర్గా ఉంటావా, నిన్ను ఎలా తొందరగా ఇక్కడ నుండి బయటపడేయాలి అనేది నేను చూసుకుంటాను. అందుకే భగవంతుడు ఏం చెప్తారు? 9.22 గుర్తుందా శ్లోక? అనన్యాస్ చింతయంతో మా అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. ఎవరైతే సతతం భగవంతుని యొక్క సేవలో, భగవంతుని నామస్మరణలో, భగవంతుని స్మరణలో నిలిచిపోయి ఉంటారో వారి యొక్క యోగక్షేమాలు చూసుకోవడం అనేది వారి బాధ్యత కాదు, నా బాధ్యత అని కృష్ణ చెప్తున్నారు అనమాట. Yes, మాతాజీ. ఎంత పీస్ఫుల్ థింగ్ కదా. మనం ఒక్కొక్కసారి మన గురించి మనం వర్రీ అవుతూ ఉంటాం, అరే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో, రేపు ఆ సిచ్యువేషన్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో, ఇదైతే ఎట్లా చూసుకోవాలో అని కంగారు పడుతూ ఉంటాం అనమాట. సగం జీవితం మనది ఎట్లా జరుగుతూ ఉంటుందంటే ఎయిదర్ గతం గురించి బాధపడుతూ ఉంటాము లేదా భవిష్యత్తు గురించి కంగారు పడుతూ ఉంటాం అనమాట. ఫ్యూచర్లో Yes, ఇదైతే ఎట్లా మాతాజీ. చేయాలి, అదైతే ఎట్లా చేయాలి అని భయపడుతూ ఉంటాం. లేదా గతం గురించి అయ్యో నేను అప్పుడు అలా చేశాను, అయ్యో నేను ఇలా చేశాను అని. కానీ ఈ రెండిటి వల్ల ఏం నష్టం జరుగుతుంది అంటే ప్రెసెంట్ ని కోల్పోతున్నాం మనం. సో Yes, ఒక్కటే మాతాజీ. నాకు మొన్న కూడా ఒక చాంటింగ్ చేసినప్పుడు అసలు ఆల్మోస్ట్ చాలా రౌండ్స్ అయితే ఫ్యూచర్లో ఇలా అయితే ఎలా అని చెప్పి చాలా రౌండ్స్ ఆలోచించాను. తర్వాత నాకు ఒక చిన్న ఇది కలిగిందనమాట. ఏంటి అంటే అరే నేను ఫ్యూచర్లో ఏం జరుగుతుందో నా చేతుల్లో లేదు, నేను కంట్రోల్ చేయలేను. ఒకవేళ ఇలా జరిగితే ఎలా మేనేజ్ చేయాలి అని నా దగ్గర లేదు. నేను ఆలోచించినా అలా జరుగుతుందో లేదో నా దగ్గర లేదు. కానీ ఇలా ఆలోచిస్తూ నేనేం చేస్తున్నానంటే ప్రెసెంట్ మూమెంట్లో భగవంతునితో కనెక్ట్ అయ్యే నా అవకాశాన్ని నేను కోల్పోతున్నాను. సో Yes, అందరం అదే మాతాజీ. తప్పు చేస్తున్నాం. అందరం కూడా అదే మాతాజీ. ప్రతి ఒక్కరం అదే తప్పు చేస్తున్నాం అనమాట. అందుకనే జపం చేస్తున్నప్పుడు కానీ, బుక్ చదువుతున్నప్పుడు కానీ ఏమీ ఆలోచించొద్దు. కృష్ణ ఈ మాలలో ఈ నామాన్ని నేను వినాలి అని శ్రద్ధ పెట్టండి, చాలంతే. సో ఈ రౌండ్ చేసినప్పుడు అరే నెక్స్ట్ రౌండ్ మళ్ళీ నాకు టైం అయిపోతుంది, ఎట్లా చేయాలి ఆ ఆలోచన కూడా వద్దు. కృష్ణ ఈ మాల చేస్తున్నప్పుడు ఈ మంత్రం, ఈ ఒక్క మహామంత్రం ఉంది కదా, దీనిపైన నేను ఫోకస్ చేయాలి, ఈ నామం పైన నేను ఫోకస్ చేయాలి. మిగిలింది నీ చేతుల్లో ఉంది, నా చేతిలో లేదు. నా చేతిలో ఉన్నది ఏంటి అంటే ఇప్పుడు నా నోట్లో నుండి వచ్చే మహామంత్రం పైననే నేను ఫోకస్ చేయాలి, నేను దాన్ని సిన్సియర్గా వినాలి. దీనిపైన మాత్రమే ఫోకస్ పెట్టడం ఆలోచించండి. మన మైండ్ ఏం చేస్తుందంటే ఫ్యూచర్ గురించి తీసుకొస్తుంది, గతం గురించి తీసుకొస్తుంది, ప్లానింగ్ చేస్తూ ఉంటుంది, స్కీమింగ్ చేస్తూ ఉంటుంది, అన్నీ చేస్తుంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇదంతా నా చేతుల్లో లేదు. ఇప్పుడు మాత్రం నేను భగవంతునికి ఇచ్చే టైము, నేను ఇది కంప్లీట్గా భగవన్ నామాన్ని శ్రద్ధగా వినడం పైన పెట్టాలి అని చెప్పి దానిపైన ఫోకస్ చేయడం మొదలు పెట్టండి. అండ్ కృష్ణకి వేడుకోండి, కృష్ణ నాకు ఈ ప్లానింగ్ స్కీమింగ్ వద్దు, నేను నీ నామం పైన ఫోకస్ చేసేలాగా నాకు కృపనివ్వు అని చెప్పి మనం భగవంతుని వేడుకున్నామంటే భగవంతుడు ఆ శక్తిని కూడా ఇస్తారనమాట. సో మనం ఎప్పుడు ఇలా చేసామనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటాము, ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉంటాం అనమాట. ఫ్యూచర్లో ఏం జరగబోతుందో మన చేతిలో లేదు. ఒకవేళ పలాంది జరుగుతుంది అని మనం అంచనా వేయగలిగినా కూడా దాన్ని మనం కంట్రోల్ చేయగలిగే శక్తి మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఏదన్నా ఉంది అంటే ప్రెసెంట్ ఈ మూమెంట్ మాత్రమే మన చేతిలో ఉంది. ఈ మూమెంట్ని భగవంతునితో మనస్ఫూర్తిగా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఓకేనా? ఓకే మాతాజీ. ఎస్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఉషా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. లేదు మాతాజీ, చదవడానికి వచ్చేసి. అవునా? ఓకే. పావని మాతాజీ మీరు కూడా అంతేనా? కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, దండోత్పన్నం. నాకు ధన్యవాదాలు. ఏంటంటే డౌట్, ఇప్పుడు యాక్చువల్ గా ఈ అవతారం ఏదైతే తీసుకున్నారో
వరాహ అవతారం. అది బ్రహ్మదేవుని యొక్క నాసికం ఎస్, బ్రహ్మదేవుని బ్రహ్మదేవుని యొక్క యొక్క నాసికం నాసికం నుంచి వచ్చింది ఉద్భవిస్తుంది. అంటారు. అంటే ఇప్పుడు ఆ విష్ణుమూర్తి మీరు చెప్పినట్టే ఏ ఏ లోకాల్లో చేసే అవతారాన్ని బట్టి ఆ రూపము లైక్ సూటబుల్ అవతారం తీసుకుంటారు అని. సో వరాహ అవతారం అర్థమైంది, అధః లోకాల్లోకి వెళ్ళి భూదేవిని కాపాడాలి కాబట్టి వరాహ అవతారం. బట్ వై అంటే బ్రహ్మదేవుని నాసికంలోంచి ఎందుకు వచ్చారు అనేది డౌట్. దానికి స్పెసిఫిక్ గా రీజన్ అయితే మనం చెప్పలేం కానీ మాతాజీ, భగవంతుడు ఎలా అయినా ఉద్భవించవచ్చు మాతాజీ, అదే ఎలా అయినా ఆయన అట్లా రావచ్చు అనమాట. సో ఎప్పుడైతే భూదేవి ఇట్లా అయిపోయి లోకాలు అల్లకల్లోలం అయిపోతున్నాయో బ్రహ్మదేవుడు ప్రార్థన చేస్తారనమాట. తండ్రి మీరు వచ్చి కాపాడండి, భూదేవిని రక్షించండి, ప్రాణులందరూ అల్లాడిపోతున్నారు అని చెప్పి ప్రే చేయడం వల్ల భగవంతుడు బ్రహ్మదేవుని యొక్క నాసికం నుంచి వస్తారనమాట. నాసికం అన్నా కూడా మనకి అంత క్లీన్ ప్లేస్ కాదు కదా. ఎస్ ఆర్ నో? సో భగవంతుడు రావాలి అనుకుంటే ఏ రూపమైనా దాల్చొచ్చు, ఎట్లా అయినా రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. కానీ ఆయన యొక్క ఇంటెన్షన్ ఒకటే అనమాట, ఆయన ధర్మ సంస్థాపన చేయడానికే వస్తారు. 4.78 అవే చెప్తాయా కాదా? ఎక్కడైతే ధర్మం తగ్గిపోతుందో నేను అక్కడికి వస్తా, ఏ రూపంలో అయినా వస్తారనమాట, అండ్ ఎలా అయినా వస్తారు. కానీ ఇది చూసి బ్రహ్మదేవుడే సృష్టి చేశారు అనుకోవడం మాత్రం తప్పనమాట. బ్రహ్మదేవుడు భగవంతుడిని సృష్టి చేయలేరు, భగవంతుడే బ్రహ్మని సృష్టి చేశారనమాట. భగవంతుడు బ్రహ్మదేవుని యొక్క నాసికం ద్వారా రావాలని ఆయన కోరుకున్నారు కాబట్టి ఆయన వచ్చారు తప్ప బ్రహ్మదేవుని ప్రమేయం ఏదీ లేదన్నమాట అందులో. ఓకేనా అదే మాతాజీ? సింపుల్ ఎగ్జాంపుల్ కింద ప్రహ్లాద్ మహారాజ్ కనుక అడిగినట్టు, అదే వాళ్ళ నాన్నగారు అడిగినట్టు ఈ స్తంభంలో ఉన్నారంటే భక్తుని కోసం స్తంభంలో ఎలా అయితే ఉద్భవించారో సో అంతే, ఆయన ఇష్టానుసారం ఆయన రావాలనుకున్నట్టు హరే వచ్చేస్తారు కృష్ణ. అంతే. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు మాతాజీ. ప్రణామం మాతాజీ. శ్వేతవరాహ రూపంది అక్కడ కొంచెం మిస్ అయ్యా మాతాజీ. అంటే రక్తవరాహ అంటే హిరణ్యాక్షుని వధించడానికి వస్తారు అని చెప్పారు. శ్వేతవరాహ బ్రహ్మదేవుని డే రాత్రి అయిపోయిన సమయం. తర్వాత బ్రహ్మదేవుని రాత్రి సమయంలో మనకి టెంపరరీ ప్రళయం జరుగుతుంది మాతాజీ. టెంపరరీ ప్రళయంలో ఏమవుతుంది అంటే, ఇందాక మీకు 14 లోకాల్లో పైన ఉన్న 3 లోకాలు మాత్రమే నిలుస్తాయి, మిగిలిన ఉన్న కింద లోకాలన్నీ కూడా నీటిలోకి కలిసిపోతాయి అన్నమాట. ప్రళయం వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు మనకి శ్వేతవరాహ వచ్చి భూదేవిని మళ్ళీ తన కక్షలో నిలబెడతారనమాట. సో ఈ సమయంలో ఎవరితో యుద్ధం చేయరు భగవంతుడు, జస్ట్ భూమిని తీసుకొచ్చి ఆ కక్షలో నిలబెట్టడానికి భగవంతుడు వస్తారు. కాబట్టి ఈ సమయంలో వచ్చిన ఆ వరాహ స్వామిని మనం శ్వేతవరాహ అంటాము. కానీ మనకి హిరణ్యాక్షతో వధించడానికి వచ్చినప్పుడు మాత్రం ఆయన రక్తవరాహ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇది నాకు ఎప్పటి నుంచో కొంచెం డౌట్గా ఉండేది. ఎప్పుడు ప్రభుజీ ఎప్పుడు ఇక్కడ చెప్తున్నా కూడా అక్కడ మిస్ అవుతూ ఉండేదాన్ని, అదే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండేది. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏ కల్పంలో అయితే భగవంతుడు వచ్చారో ఆ కల్పాన్ని మనము శ్వేత వరాహ కల్ప అని అంటాం. ఓకే, సో మనం ఈ కల్పాలను కూడా, ఈ స్పెసిఫిక్ కల్పం ఏ కల్పంలో అయితే భగవంతుడు శ్వేత వరాహుగా వచ్చి భూదేవిని తన కక్షలో నిలబెడతారో ఆ కల్పాన్ని మనం శ్వేత వరాహ కల్పే అని పిలుస్తాం అనమాట. అర్చన చేస్తున్నప్పుడు చెప్తాం శ్వేత వరాహ కల్పే. ఎగ్జాక్ట్లీ, అవును. భరతవర్షే, భరతఖండే, మేరూర్ ద్వీపే ఇవన్నీ చెప్తాం కదా, అప్పుడు మనం చెప్పేది మన శ్వేతవరాహ కల్పం అనమాట. సో ఇప్పుడు మనం ఉన్న కల్పం కూడా శ్వేతవరాహ కల్పం, అందుకనే మనం అర్చన చేస్తున్నప్పుడు ఆ కల్పం పేరు తీసుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? భగవద్గీత శ్లోకాస్ అనేవి రేపటి క్లాస్లో కంటిన్యూ చేద్దాము. ఐఎమ్ సారీ, నేను ఎక్కువ ప్లాన్ చేయలేదు, చిన్నగా చెప్పేసి భగవద్గీత తీసుకుందాం అనుకున్నాను, బట్ సంహౌ ఇట్లా మాతాజీ ఇవి కూడా తెలుసుకునే విషయాలే మాతాజీ. చాలా విషయాలు తెలిసాయి మాతాజీ. రేపైనా తెలియదు మాతాజీ భగవద్గీత. ఈ విషయాలు మళ్ళీ రేపు కంటిన్యూ చేయలేము మేడం. ఈ కథ వినిన దానికి ఇప్పుడు మనకు ఆ శ్లోకాలు విన్నప్పుడు అది మనకు మైండ్ లో బాగా కనెక్ట్ అవుతుంది. అవును మాతాజీ, కరెక్ట్. అవును, భగవంతుని యొక్క తత్వానికి భగవంతుని యొక్క లీలలు తోడయ్యాయి అనుకోండి, తత్వం నిలిచిపోతుంది అనమాట మన మనసులో. అందుకనే ముందు మనకి తత్వంతో మొదలు పెడతారు భగవంతుడు. భగవద్గీత వినండి, తర్వాత భాగవతానికి వెళ్ళండి అంటారు. సో తత్వం తెలుసుకున్న తర్వాత భగవంతుని లీలలు విన్నాం అనుకోండి, ఓ ఇప్పుడు మనం చూడండి వరాహస్వామి గురించి విన్నాము,
వరాహస్వామి గురించి విన్నాక మనం 4.7 అండ్ 4.8 శ్లోకాస్తో కనెక్ట్ చేయగలుగుతున్నామా లేదా? Yes, Yes, Mataji. Mataji. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నేనే వచ్చి ధర్మాన్ని కాపాడుతాను అని అన్న భగవంతుడు వచ్చి కాపాడారా అనేది మనకి వరాహస్వామి యొక్క పాస్టైం విన్నప్పుడు అర్థమవుతుందా లేదా? Yes, అవుతుంది. Mataji. అదే ఇది ఈ బేస్ లేదనుకోండి, భగవద్గీత బేస్ లేదనుకోండి, ఓకే వరాహస్వామి వచ్చారా, ఓకే భూదేవిని తీసుకెళ్ళిపెట్టారు, అదేదో ఒక నార్మల్ కథలాగా ఉంటుంది తప్ప దాని వెనక తత్వం తెలియదు అనమాట. కానీ తత్వం తెలుసుకున్నాక లీల విన్నామనుకోండి మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే భగవంతునికి అవసరం లేకపోయినా కూడా భగవంతుడు ధర్మాన్ని నిలబెట్టాలంటే ఆయన వస్తారు, ఆయన చెప్పారు కదా నేను వచ్చి నిలబెడతాను, సో ఆయన వచ్చారు వచ్చి నిలబెట్టారు అని చెప్పి ఆ లీలలు విన్నప్పుడు మనకి ఏదైతే ఫెయిత్ బిల్డ్ అయిందో భగవద్గీత వింటున్నప్పుడు ఆ ఫెయిత్ బలపడిద్ది అనమాట. ఎప్పుడైతే ఆ ఫెయిత్ బలపడుతుందో భక్తిలో మనం చాలా అడ్వాన్స్ అయిపోతూ ఉంటాం అనమాట, ఫాస్ట్గా ముందుకెళ్తూ ఉంటాం అనమాట, విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది కదా. సో మన జీవితంలో కూడా కష్టం వచ్చినప్పుడు నాకు భగవంతుడు ఉన్నాడు, నన్ను కాపాడుతాడు అని చెప్పి ఆ విశ్వాసం అనేది వచ్చేస్తుంది అనమాట మనకి. ఓకే, మేము ఈరోజు తత్వతః తెలుసుకున్నాం మాతాజీ కొంచెం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. నేను ఇది కంప్లీట్గా అమరేంద్ర ప్రభుజీ క్లాస్ నిన్న నైట్ విని నీకు కొన్ని పాయింట్స్ చెప్దాం అనుకున్నాను, బట్ ఫార్చునేట్లీ మనం అన్ని పాయింట్స్ కవర్ చేసాం. ప్రభుజీ నిన్న క్లాస్లో చెప్పినవన్నీ కూడా కవర్ చేయగలిగాము. Hare Bol Mataji. థ్యాంక్ యూ సో హరి మచ్. బోల్. కనక సనందనాథులు అలా ఎలా ఉంటారు అనేది కూడా తెలిసింది మాతాజీ. అంటే బ్రహ్మని అడుగుతారేమో అనుకున్నాను, అంటే అలా ఉండాలి అని అలా అడుగుతారేమో అనుకున్నాం, కానీ ఇవాళ మీరు చెప్పారు కదా సనక సనందనాథులు వాళ్ళు శాపం ఇచ్చుకుంటారని, అది కూడా కొత్తగా తెలిసింది మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. జనకసనందనాథులకి ఈ వాళ్ళు తమను తాము శపించుకున్నట్టు మనకి వాళ్ళ భగవంతుని యొక్క 21 అవతారాల్లో జనకసనందనాథుల ఉత్పత్తి గురించి చెప్పినప్పుడు, ఆయన అవతారం తీసుకున్నప్పుడు దాంట్లో ఎక్కడ కూడా వాళ్ళు తమను తాము శపించుకున్నట్టు లేదు మాతాజీ, మనం చదువుకున్న దాంట్లో అయితే. ఇది నాకు నిన్న క్లాస్లో నాకు ప్రభుజీ చెప్పారు ప్రభుజీ, సో నేను అది విని మీకు చెప్తున్నాను. సో వారు ఎలా మరి 4 ఏళ్ల బాలురుగానే ఉంటారనమాట. ఇప్పటికీ మీరు చూసినా కూడా చతుష్కుమారులు అనే అంటాం తప్ప వారు పెద్దవారు అయినట్టుగా ఎక్కడా ఉండదన్నమాట. అది ఎలా జరుగుతుంది అంటే మేబీ కొన్ని డీటెయిల్స్ అనేవి అన్ని కవర్ చేయలేరు కదా ప్రభుజీ, సో మేబీ కొన్ని శాస్త్రాల ప్రకారంగా మనకు ఆ మిగిలిన డీటెయిల్స్ కూడా తెలుస్తూ ఉండొచ్చు. సో ఇది నేను స్పెసిఫిక్ గా చదివింది కాదు, నేను సీనియర్ డివోటీస్ నుండి విని చెప్పింది అనమాట. ఎగ్జాక్ట్లీ ప్రమాణం ఉంటేనే చెప్పారు వాళ్ళు కూడా. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎస్ పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు చెప్తున్న ఇంకో పాయింట్ కూడా గుర్తొచ్చింది. లైక్ నిన్న క్లాస్ లో ఎప్పుడైతే 12th చాప్టర్ స్టార్ట్ చేస్తారో అర్జునుడి యొక్క డౌట్ తో స్టార్ట్ చేస్తారు. నిరాకారవాదులు సాకారవాదులు, సో ఎవరు ఫాలో అవ్వాలి? సో చతుష్ కుమార్లు నిరాకారవాదానికి వెళ్ళినట్టు మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు తప్ప, బట్ అంతర్లీనంగా వాడు చేసింది భక్తి. అంటే భగవంతుని యొక్క గొప్పతనం, భగవంతుని యొక్క స్వీట్నెస్ అనేది తెలియనంత వరకు నిరాకారానికి అట్రాక్ట్ అవుతారు మాతాజీ. కానీ ఒక్కసారి భగవంతుని యొక్క ఆ పర్సనల్ ఫామ్ యొక్క రుచి తగిలిందంటే మాత్రం భక్తులుగా మారిపోతారు అనమాట. ఈవెన్ శుకదేవ గోస్వామి కూడా నిరాకారవాదంలో ఉండేవారు. శుకదేవ గోస్వామి ఎప్పుడైతే భగవంతుని గురించి విన్నారో శ్రీమద్ భాగవతము, అప్పుడు ఆయన శుద్ధ భక్తునిగా మారిపోతారనమాట. భగవంతునికి సచ్చిదానందమైన సాకారమైన రూపం ఉందని ఆయన తెలుసుకుంటారనమాట. అందుకే శ్రీమద్ భాగవతం ఏమంటారు అంటే నిరాకారవాదంలో ఉన్న వారికి కూడా, అంటే ముక్తి పొందాలి అని ప్రయత్నం చేసే వారికి కూడా రసిక భువి భావుకాహ అంటారనమాట. అంటే వారి మనసుని కూడా రమింపజేస్తుంది భాగవతం అని చెప్పి చెప్తారనమాట. సో మనం ఇప్పుడు మన కంటెక్స్ట్ 12th చాప్టర్ లో కూడా నిరాకారవాదం పైన స్టార్ట్ అవుతుంది అర్జున క్వశ్చన్స్. అయితే మనకి చెప్తారు ఇది చాలా కష్టతరమైన మార్గం అని చెప్పి 12.3, 12.4 శ్లోకాస్ లో ఉంటాయి. బట్ ఈ ఎగ్జాంపుల్స్ తో చూడొచ్చు అనమాట. ఒక్కసారి భగవంతుని సాకార స్వరూపం యొక్క రుచి తగిలిందంటే మాత్రం ఖచ్చితంగా అంత స్థితిలో ఉన్న వారు కూడా భగవద్భక్తులు అయిపోతారనమాట. సో మనకి ఏం అర్హత ఉంది చూడండి, మనకి ఏం అర్హత లేదు. భగవంతుని యొక్క సాకార స్వరూపాన్ని ఆరాధించే మార్గాన్ని మనందరికీ ఇచ్చేసారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. సో యూఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్, అంటే ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ అనమాట. మనము నిరాకారవాదం వైపు వెళ్ళి కష్టపడి ఎంతో కృషి చేసి ఆ తర్వాత భగవంతుని సాకారం ఉందని తెలుసుకొని మళ్ళీ ప్రయత్నం చేయడం, ఇదంతా మనం చేయాలి. మనం అట్టడుగు స్థితిలో ఉంటే
శ్రీల ప్రభుపాదుల వారు మనందరి పైన కృప చూపించి ఈ పరంపరని మనకిచ్చి, ఈ టీచింగ్స్ ని మనకిచ్చి, హరినామాన్ని మనకిచ్చి, భగవంతుని యొక్క సచ్చిదానంద స్వరూపం గురించి మనకి తెలియజేసి బుక్స్ ద్వారా మనల్ని దానికి కనెక్ట్ చేస్తున్నారంటే వీఆర్ ట్రూలీ ఇండెటెడ్ టు శ్రీల ప్రభుపాద అనమాట. రుణపడిపోతాం అనమాట శ్రీల ప్రభుపాదుల వారికి మనం అందరం. సో ఆయన లేరు, ఈ టీచింగ్స్ లేవు, ఈ బుక్స్ లేవు, భగవద్గీతని ఇలా అర్థం చేసుకోవాలి అని మనకి తెలియలేదు అంటే మన జీవితాలు కూడా అట్లా కొట్టుకుపోతూ ఉంటాయి మాతాజీ. సో అట్లీస్ట్ మన జీవితంలో మార్పు అనేది మొదలైంది కదా, ఆ మార్పు మొదలయ్యి ఆ మార్పు మనల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అనేది మన సిన్సియారిటీ పైన ఉంటుంది. బట్ ఆ మార్పుని మనం చాలా అంటే గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలన్నమాట, కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఇది నా జీవితంలో లేకపోతే నా జీవితం ఎట్లా ఉండేది, ఎంత దారుణమైన స్థితికి నేను పడిపోతాను. సో షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందుకే భక్తిలో ఎప్పుడు కూడా కేర్ఫుల్నెస్ ఉండాలి, సాధన పైన సిన్సియారిటీ ఉండాలి. ఇదేదో ఊరికే దొరికింది కదా అని అనుకోవద్దు. ఎంతో మందికి దొరకడం లేదు ఇది, ఎంతో మంది కిందకి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళ కర్మలు చేసుకుంటూ. సో మనకి దొరికిందంటే మాత్రం ఇది ఎంతో గొప్ప అవకాశం అనమాట. మనకి ఏ అర్హత లేకపోయినా కానీ మనల్ని చూస్ చేసుకొని గురు పరంపర ఆచార్యులు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారంటే వీఆర్ ట్రూలీ ఇండెటెడ్ టు దెమ్. మనం దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని వారి యొక్క సేవగా, వారి పాదాల దగ్గర ఉండే ఒక చిన్న ఇదిగా మనం మన జీవితాన్ని మలుచుకోవాలన్నమాట. సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అది వేదాలని తీసుకొచ్చారు వరాహ అవతారం ఎత్తి 4 వేదాలని మునిగిపోతుంటే అని అంటారు కదా మాతాజీ. మత్స్యావతారంలో మాతాజీ, మత్స్యావతారం మాతాజీ. మాతాజీ వరాహ అవతారంలో మనకి అవతారం మాతాజీ. నాకు స్పెసిఫిక్ గా వేదాలని కాపాడింది హయగ్రీవ అని కూడా నేను విన్నాను. బట్ వరాహ అవతారంలో మాత్రం వేదాల గురించి కాదు మాతాజీ, భూదేవిని కాపాడమే ఉంటుంది. భూమిని తీసుకొచ్చారు మాతాజీ. ఎస్ మాతాజీ. ప్రళయంలో భూమి అంతా మునిగిపోతుంటే వరాహ అవతారం ఎత్తి భూమిని పైకి తీసుకొచ్చారు మాతాజీ. ఎస్ కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ. Thank you, Mataji. Thank you so much, Matajis and Prabhujis. Thank you so much for giving me an opportunity. ఇవాళ నాకు వరాహ స్వామి గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పించారు మీరందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. మంచా కల్పన. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ కల్పించడం కాదు మాతాజీ, మా అదృష్టం మాతాజీ. హరి బోల్, హరి బోల్. ఇవాళ వరాహ జయంతి అంట మాతాజీ. ఎస్ మాతాజీ, అందుకనే ఇది డిస్కస్ చేసాం మాతాజీ మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, गौर प्रेमानंदे, हरि हरि बोल. हरे कृष्ण माताजी, दंड प्रणाम. माताजी हरे कृष्ण, दंडवत प्रणाम. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. కృష్ణ మాతాజీ, మాతాజీ దండవత్ ప్రణాం. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణాం. వరాహి జయంతి శుభాకాంక్షలు మాతాజీ. Thank you so much మాతాజీ. హరే కృష్ణ. మనం ఎక్కడున్నామో కూడా చెప్పారు మాతాజీ. పారాయణ సమయం సబరా మాతాజీ 10:15 దాకా ఏమో ఉన్నట్లుంది మాతాజీ, చాలా టైం ఉంది. మీరు ఎస్, నాకు కరెక్ట్ గా టైం గుర్తులేదు, నేను క్యాలెండర్ కింద ఉంది. ఎస్ మాతాజీ, 10 తర్వాత కూడా ఉంది మాతాజీ. సో 10 లోపు మీరు పారణ అనేది తీసుకోండి. 10:36 మాతాజీ. ఎస్ ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ మాతాజీ, దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే